ఇలా ఉప్మా చేసి మీలో ఎంతమంది పెట్టారు? ఒకసారి అయితే నేను చేసిన విధంగా అయితే ఉప్మా చేసి పిల్లలకి ప్లేట్ నిండే కలర్‌ఫుల్‌గా చేసి ఇచ్చారంటే, పిల్లలు ఖచ్చితంగా తింటారు. వేడి వేడి ఉప్మా ఇలా కలర్‌ఫుల్‌గా దీనిపైన టమాటా పచ్చడి. ఈ మధ్య నేను నిల్వ పచ్చడి పెట్టాను కదా! అది ఉప్మాలోకి, రోటీలోకి అన్నిటికి యూజ్ అవుతుంది. అందుకే నేను నిల్వ పచ్చడి పెట్టాను. ఈ విధంగా వేడి వేడి ఉప్మా మీద టమాటా పచ్చడి ఏసేసుకొని, ఇంకా పప్పుల పొడి మిక్సీ పట్టి, అందులో పైన పక్కన ఒక కోడిగుడ్డు. ఇలా కోడిగుడ్డు పెట్టేసుకొని పిల్లలకి ఇచ్చారంటే ఎందుకు తినరు? ఖచ్చితంగా తింటారు. ఇలా కలర్‌ఫుల్‌గా ఉందంటే మా పిల్లలు మాత్రం ఖచ్చితంగా లాగిస్తారండి. సో చూసారు కదా! ఇక వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కొంతమంది ఉప్మాతో చట్నీతో కలిపి 2 తింటారు. కానీ నాకైతే చట్నీ అయితే అస్సలు నచ్చదు. మెయిన్ బొంబాయి రవ్వ ఉప్మా అయితే నేను అస్సలు చేయనండి. ఎప్పుడు చేసినా గోధుమ రవ్వతోటే ఉప్మా చేస్తాననమాట. అంత టేస్టీగా ఉంటది. ఒక్కొక్కసారి సేమియా కూడా కలిపి చేస్తాను. సో, ఈసారైతే మెయిన్ గోధుమ రవ్వతోటైతే ఉప్మా చేశాననమాట. సో, ఇలా అయితేనే నాకు చాలా ఇష్టమనమాట. సో, మీకు ఇష్టమో కాదో కామెంట్ అయితే చేయండి.